వాళ్ళు మతం పేరుతో వచ్చి చంపారని చెప్పి అక్కడున్న ప్రత్యక్ష సాక్షులు, బాధితులు, చచ్చిపోయిన ఆప్తుల్ని కోల్పోయిన వాళ్ళు అంత బాధతో వాళ్ళు ఆవేదనతో చెప్తుంటే వాళ్ళని పెయిడ్ ఆర్టిస్టులు అంటారు. లంజా కొడకల్లారా, మిమ్మల్ని ఏమని తిట్టారా మీరు? అసలు మనుషుల మృగాలరా మీరు? అసలు ఈ నా కొడుకుల్ని ఆ ఉగ్రవాదుల్ని కాల్చినట్లే ఈ నా కొడుకుని కూడా కాల్చేయాలి. ఈ పంది నా కొడుకు ఉన్నాడు వడ్డే నవీన్ గాడు, వీడు ఇంతవరకు కూడా మా ప్రవీణ్ తాగడు అని చెప్పలే వీడు. ఎందుకంటే ఈ పంది నా కొడుకు ఆ ప్రవీణ్ ఇద్దరు కలిసి తాగుతారు. వీడు రక్షణ టీవీలో బహుశా కలిసి తాగాడు, వీళ్ళు గ్లాస్మేట్లు కాబట్టి వీడికి తెలుసు ఆయన తాగుతాడు, ఫుల్గా తాగుతాడు, ఆయన ఎంత డ్రింకరో వీడికి తెలుసు. అందుకే ఒక్కసారి కూడా మా ప్రవీణ్కి తాగే అలవాటు లేదు అని చెప్పి ఈ పంది నా కొడుకు ఇప్పటికీ చెప్పాల. కానీ అతను తాగి చచ్చిపోలేదు, హత్య అని బయట జరుగుతున్న ప్రచారాలను మాత్రం ఖండించట్లా. ఇంకా కాదు వాళ్ళని రెచ్చగొట్టేలాగా మాట్లాడతాడు. ఇప్పుడు ఏ బొక్కలో పడుకున్నారా ఈ హర్షకుమార్ గారు వీళ్ళందరూ? ఒక శవం దొరికింది, దీన్ని యూజ్ చేసుకుని కాస్త పొలిటికల్గా ఒక